తానానేనా తానానే తానానే తానానేనా తానానే తానానే తానానేనా తానానే తానానే తానానేనా బ్యాడ్ వర్డ్స్ కు నేను నో చెప్తాను గుడ్ వర్డ్స్ కు నేను ఎస్ చెప్తాను బ్యాడ్ వర్డ్స్ కు నేను నో చెప్తాను గుడ్ వర్డ్స్ కు నేను ఎస్ చెప్తాను సాతాను మాట నేను వినను యేసయ్య మాటనే వింటాను సాతాను మాట నేను వినను యేసయ్య మాటనే వింటాను తానానే తానానే తానానేనా తానానే తానానే తానానేనా తానానే తానానే తానానేనా తానానే తానానే తానానేనా ఫైటింగ్ కు నేను నో చెప్తాను లవింగ్ కు నేను ఎస్ చెప్తాను ఫైటింగ్ కు నేను నో చెప్తాను లవింగ్ కు నేను ఎస్ చెప్తాను సాతాను మాట నేను వినను యేసయ్య మాటనే వింటాను సాతాను మాట నేను వినను యేసయ్య మాటనే వింటాను తానానే తానానే తానానేనా తానానే తానానే తానానేనా తానానే తానానే తానానేనా తానానే తానానే తానానేనా స్టీలింగ్ కు నేను నో చెప్తాను హెల్పింగ్ కు నేను ఎస్ చెప్తాను స్టీలింగ్ కు నేను నో చెప్తాను హెల్పింగ్ కు నేను ఎస్ చెప్తాను సాతాను మాట నేను వినను యేసయ్య మాటనే వింటాను సాతాను మాట నేను వినను యేసయ్య మాటనే వింటాను తానానే తానానే తానానేనా 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 మళ్ళీ లంచ్ తర్వాత ఒక గంట డ్యాన్స్ ఇద్దరు గ్యాప్ కదా పిల్లలు వస్తేనే స్టార్ట్ చేసుకోండి అది ఎవరు చెప్పాల్సిన మళ్ళీ రెండమ్మా ఏంటమ్మా అందులో అన్నక్క చెప్తానండి ఆమె నేను లంచ్ ముందే చెప్తానంట అక్క తర్వాత చెప్తాను ఇద్దరిని అడిగాను అనమాట అంటే అక్క నేను లంచ్ ముందే చెప్తాను అంటే ఇంకా పోవాలనుకుంటే లాస్ట్ అదే ఇప్పుడే లేదు కదా 1 అవర్ పిల్లలు ఏమన్నా సరే నువ్వు చేయి నీ పేరేంటి అదే చేయి శాంతి ప్రియ రాలేదు నువ్వు చేస్తావా చేయవా నువ్వు చేయవా మౌలిక సాయి ప్రియ చేస్తావు ప్రేయర్ వస్తలేదు అన్న కూతురు రైట్ పిల్లలు కూర్చోండి రైట్ కూర్చోండి అందరు కూర్చోవాలి కూర్చోవాలమ్మా ఏయ్ డానీ ఇక్కడికి రావాలి డానీ ఇక్కడ ఉండాలి డానీ ఎక్కడ పోయినాడు కూర్చోవాలి అందరూ వాలంటీర్స్ కూడా ఉంటే పని లేకపోతే బయట ఉన్న వాళ్ళు లోపల వచ్చి కూర్చోవాలి పిల్లలు ఎవరు బయట ఉండకూడదు కూర్చోవాలి రైట్ రైట్ సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని వింటాం, సైలెంట్గా ఉండాలి. రైట్. వాక్యానికి ముందుగా ఇద్దరు వచ్చి ప్రార్థన చేస్తారు. సాయి ప్రియ, మౌనిక ఇద్దరు వచ్చి ప్రార్థన చేస్తారు.
మౌనిక ఎవరు? మౌనిక ఉందా, పోయిందా? లేదా మౌనిక? నువ్వే చెప్పుకోవాలి అవన్నీ. అందరు మోకాళ్ళ మీద ఉంటే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోగణ మహోన్నతుడ, నీకే వందనాలయ్యా ప్రభా. ఇంతవరకు నైనా మమ్మల్ని ముందు నేను నడిపించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ప్రభా. మరి లెసన్స్లోనైనా ప్రభా మీరేనైనా ప్రభా మీకు మహిమకరంగా ప్రభా జరిగించినందుకై నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా ప్రభా. పాటల ద్వారానైనా ప్రభా మిమ్మల్ని మహిమపరిచినందుకై నైనా ప్రభా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ప్రభా. మరి నైనా ఆంటీ వాళ్ళు లెసన్స్ చెప్తుండగానైనా ప్రభా అదంతా పిల్లలందరినైనా ప్రభా ఎంతో శ్రద్ధతో వినడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా ప్రభా. విన్న వాక్యాన్ని అయినా ప్రభా సాతాన్ని ఎత్తుకొని పోకుండా నైనా ప్రభా మేము హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం మేము నడిచే బిడ్డలుగా నైనా ప్రభా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా. అయిపోయేంత వరకు కూడా నైనా ప్రభా మీ సన్నిధి మా తోడు ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా ప్రభా. మీరే ముందునైనా ప్రభా మీకు మహిమకరంగా నైనా ప్రభా జరిగించమని ప్రార్థిస్తున్నాను దేవా ప్రభా. మమ్మల్ని మేము మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హలో పిల్లలు, బాగున్నారా? అలసిపోయినారా? I love my country. I love Jesus. I love my parents. I love my country. I love Jesus. I love my parents. స్టోరీస్ బాగున్నాయా? ఆంటీ వాళ్ళు చెప్పినటువంటి బాగున్నాయా? హన్నా అక్క, ఈరోజు హన్నా ఆంటీ మనకు వచ్చి ఒక చిన్న స్టోరీ చెప్తుంది. అందరు శ్రద్ధగా వినాలి, సరేనా? ఎవరు అల్లరి చేయకూడదు. అందరు మౌత్ ఫింగర్ వేసుకోండి. థ్యాంక్ యూ బాబు. నాన్న ఇట్రా మరొకసారి చిన్న బిడ్డలైన మీతో దేవుని వాక్యం కొన్ని నిమిషములు ధ్యానించుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యము. వాలంటీర్స్ బాబు రాజు, రూబీ కూడా నన్ను ఆహ్వానించినందుకు వందనాలు. అందరం కౌన్ కూర్చోండానా? సిట్ క్వైట్లీ. అందరు చేతులు కట్టుకో. చిన్న కథ చెప్తాను నేను. నీలాంటి చిన్న పిల్లని గురించే వాక్యంలో ఉంది. నాకు సౌండ్ రాకూడదు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి 15 వచనాల్లో ఇంకా సౌండ్ వస్తుందేమో నాకు. యేసు ప్రభువు ఈ లోకంలో మనందరినీ రక్షించడానికి వచ్చినాడు కదా. మనందరము నశించిపోతున్న మన కోసము వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడై యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఆ వచ్చిన తర్వాత దేవుడు, చేతులు కట్టుకోనా, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ. హలో మౌనిక, చేతులు కట్టుకోవాలబ్బా. దేవుని సన్నిధి మన దగ్గర ఉందమ్మా. ఎక్కడే 2-3 నా నామమున వస్తారో, మీరు ఇక్కడ మనము 2-3 కాదు కదా, 50 మంది 60 మంది ఉన్నాం. యేసే పేరట చేరి ఉన్నాం కాబట్టి దేవునికి భయపడే వారంగా మనము ఉండాలా. ఆయన చూచే దేవుడు,
ప్రతి ఒక్క ఆలోచన ఎరిగి ఉండే దేవుడు. కొంతమంది పిల్లలు కొట్టుకుంటున్నారు, అది కూడా గమనించినాడు యేసయ్య. అప్పుడు యేసు ప్రభు గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళి కూర్చున్నాడంట. ప్రీవియస్ చాప్టర్లో 5వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు చాలా మందికి స్వస్థత చేకూర్చున్నాడంట. సో ఆ స్వస్థత కృంటి వారికి కాలు ఇవ్వడము, గ్రుడ్డి వారికి చూపు ఇవ్వడము, చనిపోయిన వారిని లేపడము, అవన్నీ కదా స్వస్థ కార్యాలు. నీళ్లను ద్రాక్షారసంగా చేయుట, అవన్నీ చూచినప్పుడు, అంతేకాకుండా యేసయ్య తన యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అందరూ ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా స్వస్థపరచబడడానికి వెంబడిస్తూ ఉన్నారు. ఆయన గలిలయ సముద్రం దాటి అద్దరి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు జనసమూహం అంటే దాదాపుగా 5,000 మంది దేవుని వాక్యం వింటానే ఉన్నారంట. దేవుని మాటలో శక్తి ఉన్నది కదా, దేవుని మాటలో శక్తి ఉన్నది. దేవుని యొక్క మాట మనుషుల హృదయాలతో మాట్లాడుతుంది. దేవుని మాట శక్తివంతమై జీవితాలు బ్రతుకులు మారుతాయి. కాబట్టి ఎవ్వరు అల్లరి చేయలేదంట, అటు ఇటు కూడా కదలలేదంట, ఆకలి అవుతుంది అనే ఆలోచన కూడా రాలేదంట. దేవుడు ఆ విధంగా దేవుని వాక్యం చెప్తూనే ఉన్నాడు. అయితే మన దేవుడు దేవుని వాక్యము ఆత్మీయ ఆహారము ఇస్తాడు. తర్వాత ఆ యొక్క 5,000 మంది ఆకలి అవుతుంది అనే ఆలోచన గడుగా కలిగి ఉన్న దేవుడు. ఓకేనా? మనకు శారీరక ఆహారము కలిగి ఉండాలి, ఆత్మీయ ఆహారం కూడా మనము కలిగి ఉండాలి. ఆత్మీయ ఆహారం అంటే దేవుని వాక్యం బాగా చదువుకోవాలా. ఇక్కడ 3rd, 4th, 5th, ఇంటర్, 10th ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీ అందరి దగ్గర బైబిల్ ఉంటుంది కదా, దేవుని వాక్యం చదువుకుంటూ ఉండాలా, ప్రార్థన చేసుకుంటూ ఉండాలా. అయితే దేవుడు ఆ యొక్క 5,000 మందిని చూచి వాళ్ళ మీద కనికరపడినాడు. ఎందుకంటే టైం అయిపోతుంది, 12:30, 1 గంట అవుతుంది. వెంటనే తన యొక్క ప్రసంగం ఆపివేసి తన శిష్యులను పిలిచి వీళ్ళకు ఆహారము పెట్టవలను అన్నట్టు. అప్పుడు వాళ్ళ శిష్యులు 12 మంది శిష్యులు ఏమన్నారంటే, యేసయ్యా మనమేమో అడవి ప్రాంతంలో ఉన్నాము, వీళ్ళకి రొట్టెలు ఎక్కడి నుంచి తెస్తాం, మనము రొట్టెలు తేవాలంటే టౌన్లోకి పోవాలా, ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది అని వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. అయితే ఆ జనసమూహంలో ఒక చిన్న పిల్లవాడు మీటింగ్కి వచ్చినాడంట. మీటింగ్కి వచ్చి వాళ్ళ మమ్మీ ఏం చేసింది, ఆ బాబుకి మీటింగ్ పోతున్నావు కదా నాయన, దేవుని వాక్యం వినటానికి పోతున్నావు కదా, మధ్యలో ఆకలి అవుతుంది కదా నాన్న అని చెప్పి 5 చపాతీసు, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఇచ్చి ప్యాక్ చేసి నీళ్ళు ఇచ్చి పంపించుంటుంది. అయితే వీళ్ళ మాటలు ఆ పిల్లవాడు విన్నాడు. యేసయ్య మాట్లాడడము, ఆంద్రే అనే శిష్యుడు, ఎక్కడ తెస్తాం ప్రభువా, 5,000 మందికి ఆహారము, టౌన్లోకి పోయి తేవాలా, డబ్బు ఎక్కువ, దేనారాలు ఎక్కువ అవుతాయి అన్నట్టుంటే, వెంటనే ఆ బాబు, చిన్న బాబు వెంటనే లేచి, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, యేసయ్యా మీకు ఇస్తున్నా అంటే, ఆ బాబుకు చిన్నప్పటి నుంచే దేవుని యందు విశ్వాసం, అచంచలమైన విశ్వాసం. ఒకటి, మా మమ్మీ నాకు కట్టించిందబ్బా, నేను ఎవరికి ఇవ్వను అనే మనస్తత్వం లేదు. ధారాళంగా ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య చేతిలో పెట్టినాడు. యేసయ్య చేతిలో పెడితేనే దేవుడు వాటిని ఏం తీసుకున్నాడు, దాన్ని తీసుకొని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసి అందరిని 5,000 మందిని కూర్చుండబెట్టండి అంటే ఆర్డర్గా కూర్చున్నారంట. మనలాగా వంకర టింకర కూర్చోలే, ఓకేనా, మనలాగా ఇష్టప్రకారం కూర్చోలే, క్రమంగా కూర్చోబెట్టినాడంట దేవుడు. ఎప్పుడైనా కానీ దేవుని సన్నిధిలో మనం క్రమంగా ఉండాలా. మనం నడచడం కానీ, అటు ఇటు తిరగడం కానీ, కదలికలు కానీ, ఫ్రెండ్స్ని కొట్టడం కానీ, కాళ్ళతో కొట్టడాలు కానీ అవేం చేయకూడదు. దేవుని సన్నిధిలో క్రమము ఎంతో అవసరం. కాబట్టి దేవుడు ఈ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆకాశం వైపు చేతులు ఎత్తి వాటిని ఎత్తి
తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసిన వెంటనే ఏమన్నాడంటే అందరినీ కూర్చోబెట్టండి. 5,000 మంది కొండ ప్రాంతంలో గడ్డి మైదానంలో ఆర్డర్గా కూర్చుంటే 12 మంది శిష్యులు 5 రొట్టెలు చిన్న చేపలు, ఫిష్ ఫ్రై అనమాట, అయితే ఫిష్ కర్రీ కాదు, ఫిష్ ఫ్రై అందరికి ఆర్డర్గా పంచుకుంటూ పోయినారంట. 5,000 మంది సంతృప్తిగా తిన్నారంట. 5,000 మంది తిన్నాక 12 గంపలు మిగిలినాయంట. ఎన్ని గంపలమ్మా? 12 గంపలు. కాబట్టి ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, చిన్నపిల్లలైన మీరు దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలా, దేవుని సహవాసం కోరాలా, దేవుని సహవాసంలో కోరి దేవుని మాటలు వింటా ఉండాలా. దేవుని మాటలు విన్నాక మీ దగ్గర అయితే ఏదైతే ఉండదో అది వెంటనే దేవుని సన్నిధిలో ఇవ్వండి. అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు దేవుని సన్నిధిలో ధారాళతనము మీరు నేర్చుకోవాలా. దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను మనం కలిగి జీవించాలా. దేవుని సన్నిధిలో క్రమము కలిగి ప్రవర్తించాలా. దేవుని సన్నిధిలో మీ దగ్గర ఏదైతే ఉన్నదో, ఇది మా మమ్మీ ఇచ్చిందబ్బా, నేను ఎవరికి ఏను, ఇది నా కోసమే అనుకునే పరిస్థితి ప్రవర్తన మీకు ఉండకూడదు. అందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు ఆ చిన్న బాబుని ఏ విధంగా పెట్టినాడో ఆ విధంగా 5,000 మందికి ఆ బాబు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మరి మీరు కూడా చిన్ననాటి ఉండే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలా. ఎదిగే కొద్దీ మీకున్నటువంటి వనరులను ఇతరులకు ఇచ్చేవారుగా ఉండాలా. దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలా. దేవుని సన్నిధిలో ప్రార్థించి దయా కనికరం కలిగిన వారే, అర్థమైందా, మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ కోసం ఇచ్చి ప్రార్థన చేస్తే అది విరివిగా అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడి ఇంకా 12 గంపలు మిగిలినట్లుగా ఇంకా ఎక్కువగా మిగులుతుంది. కాబట్టి అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నా హృదయంలో ఎవరు ఉండాలా? యేసయ్యను కలిగి మీరు జీవించాలా. యేసయ్యకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలా. ఆయనని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలా. ఆయన రక్తంలో కడగబడాలా. చిన్ననాటి ఉండే దేవుని సన్నిధిలో ఆ బాబు పెరిగినాడు. ఆ బాబుకు అలవాటు ఉంటుంది, వాళ్ళ మమ్మీ అట్లా ఆ విధంగా పెంచింది. అర్థమైందా? మాకు కూడా గొప్ప ప్రార్థన యొక్క భారము, మాకు కూడా ఒక గొప్ప హెచ్చరిక. మేము కూడా మా పిల్లలను దేవుని భయభక్తులతో పెంచాలా, దేవుని సన్నిధిలో పెంచాలా, దేవుని యొక్క క్రమంలో పెంచాలా. ఆ విధంగానే దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉంటే అర్థమైందా, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఉండడమే కాకుండా ఆ పిల్లవాడు యేసయ్య మాటలు వింటా ఉన్నాడంట. సో యూ మస్ట్ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వింటానే ఉండాలా. దేవుని వాక్యం వింటా ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానించుకుంటావు. ధారాళమైన జీవితం కలిగి జీవిస్తావు. 1000 మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ విధంగానే మీరు ఉండాలా. ఏనన్నా అర్థమైందా? కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరి జీవితాల్లో కార్యం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, మీ బంగారు పాములకు వందనాలు. బిడ్డల జీవితాలు విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుతూ ఉన్నాం ప్రభా. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడానికి గుర్తెరుగుటకు సాయం చేయండి. క్రమమైన పద్ధతిలో తల్లిదండ్రులమైన మేము కూడా మా బిడ్డలు ఆ విధంగా పెంచుటకు సాయం చేయమని, నీ వాక్యము ప్రార్థన సహవాసం పట్ల ఆ చిన్న బాబు యేసయ్యను ఏ విధంగా వెంబడించి ఆ యొక్క జన సమూహంలో ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి 5,000 మందికి తన ఆహారమే కాకుండా 12 గంపలు ఎత్తబడినట్లుగా మేము చూస్తున్నాం. చిన్న బిడ్డలు కూడా పెద్దగా అయినప్పుడు ధారాళత కలిగిన వారే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ మీ కొరకు సాక్షిగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామముననే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాకు అవకాశం ఇచ్చిన బాబు రాజుకు, రూత్, తర్వాత రూబీలకు వందనాలు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అక్క. చక్కని దేవుని వర్తమానం వినిపించిన
అక్కగారికి చక్కగా క్లాప్స్ కొడదాం. రైట్, వినాలి. సో 2 రోజులు గడిచిపోతున్నాయి, చివరి దినానికి వస్తూ ఉన్నాం. చాలామంది పిల్లలు నాకు అర్థమైందంటే ఈ ఫస్ట్ 3 రోజు మాట్లాడుతూనే ఉన్నారు, వినడం లేదు, చెప్పేది అస్సలు వినడం లేదు. ఇంకా లాభం ఏముంది? ఇంత మీటింగ్ పెట్టి ఇన్ని ఖర్చులు పెట్టి మీకోసమే కదా చేసింది. వినాలి అని చెప్తున్నా. మీరు కూడా ఎస్పెషల్లీ మీ బ్యాచ్ ఆ అమ్మాయి బర్త్డేని చాక్లెట్ల మీదనే పడుతున్నారు. ఇచ్చింది కదా చాక్లెట్లు, ఇంకెవరికి ఇవ్వద్దు. నువ్వు చాక్లెట్లు ఇంకా వ్యాపారం పెట్టినావు, వాళ్ళు నీ చుట్టే తిరుగుతున్నారు. లేవని చెప్పు, ఓకేనా? అమ్మాయి బర్త్డే కదా, ఇంకా తిరుగుతూ ఉన్నారు, ఆమె చుట్టే తిరుగుతున్నారు అందరు. మాట్లాడకూడదు. వాక్యం ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడకూడదు. లాభం ఏముంది? నో యూస్. సిస్టర్, ఓ సిస్టర్, నీకే చెప్పేది, మాట్లాడకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, సాయంత్రం ప్రైజులు ఇస్తాను. మీలో ఎవ్వరు మాట్లాడినా ప్రైజులు ఇవ్వను. మీ ఇష్టం. మంచి ప్రైజ్ పోగొట్టుకుంటారు. ఖచ్చితంగా ఇవ్వను. టీచర్ని ఇవ్వనంటే ఇవ్వను, అంతే. ఇంకా మళ్ళీ చెప్తున్నా, అందరు గమనించాలి, ఈరోజు మాట్లాడితే ఖచ్చితంగా గిఫ్ట్ ఉండదు, పక్కా, నో డౌట్. అదే మీకు గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి? మాట్లాడే పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? అవసరం లేదు. దేవుడు వినే వాళ్ళకే ఏమన్నాడు, మాట్లాడాలని వద్దులేని చెప్పాడు. దేవుడు కూడా చెప్పాడు అట్లే. కాబట్టి వినండి. ఈ సెషన్, ఈరోజు లాస్ట్ సెషన్లో చెప్పే మాటలు బాగా వినాలి, దాన్ని అర్థం కావాలి. మనం ఏం నేర్చుకున్నాం, ఇక్కడ నుంచి ఏదో ఒకటి నేర్చుకొని పోతారు మా పిల్లలని కార్యక్రమం చేస్తున్నాం. మిమ్మల్ని ఇన్వైట్ చేసింది, మిమ్మల్ని పిలిచింది, దాని ఉద్దేశం అదే. ఒక ప్రార్థన పాడడమో, ఒక పాట పాడడమో, ఒక వాక్యం నేర్చుకోవడమో, ఒక కంఠస్థ వాక్యం చెప్పడమో, ఒక గేమ్ ఆడడమో, ఒక స్కెచ్ చేయడమో, అవి చూసి మీరు కూడా నేర్చుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో చేస్తారనేదే దీని ఉద్దేశం. ఆత్మీయంగా ఎదగాలి. చెప్పాను కదా, నిన్న రక్షణ పొందిన వారు ఆలోచన చేయాలి, బాప్తిసం తీసుకొని వాళ్ళు ఆలోచన చేయాలి. రే వాడైతే వేస్ట్, లాస్ట్లో కూర్చో, నువ్వులే అనుచులే. రోజు అంతే, వాడిని చెవు గిలుతుంటాడు. వాడిని చెవు గిలితే నీకేమొస్తుంది? నీకేమన్నా వస్తుందా? ఇంత చెప్తుంటే కూడా చేస్తున్నావంటే ఇంక నువ్వు మామూలుడివా? మా చర్చ అంటే కట్టే విరగొడుతుంటే, ఖచ్చితంగా విరగొడుతుంటే వినాలి. ఎక్కడ ఉంది ఒబీడియన్స్? ఎక్కడ ఉంది ఒబీడియన్స్? లేకపోతే దేవుడు లేనట్టే. సాతాను పిల్లలమే మనలోకి సాతాను దొరుకుతూ ఉంటాడు. సాతాను ఊరుకోడు, ఎవరిని డిస్టర్బ్ చేద్దామా అని తిరుగుతుంటాడు. నువ్వు దొరికితే నీ దగ్గర దొరుకుతాడు, నేను దొరికితే నాతో మాట్లాడతాడు. వినాలి. చిన్నపిల్లలందరూ నోటి మీదనే వేలేయండి, నాకెళ్ళి చూడాలి, ఇంకెక్కడ చూడకూడదు. ఈ గంట సేపు వినాలి. సో ఇప్పుడు కానీ మధ్యాహ్నం సెషన్లో కానీ దయచేసి అల్లరి చేయొద్దండి. అమ్మా నీకే చెప్పేది, వినాలి, నేర్చుకోవాలి. మనకు అలవాటు లేకపోయినా నేర్చుకోవాలి. కొత్త ప్రదేశంలో వచ్చి నేర్చుకోవాలి. మిమ్మల్ని అనడంలా, నేర్చుకొని వెళ్ళండి అంటున్నా. మనకు నేర్చుకోని విషయాలు మనం చూసి నేర్చుకునేటివి ఎన్నో ఉన్నాయి. మేము కూడా చాలా VBSలకు పోయి నేర్చుకున్నాం. అక్క కానీ మేము కానీ, మాకేం స్వతహాగా వచ్చింది కాదు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఈ కర్నూలులో పెట్టిన VBSలన్నీ నేను తిరిగింటాను. తిరుగుతూనే వచ్చింది, ఊరికే రాలేదు. కాబట్టి మీరు కూడా అలా కావాలి. రైట్. సో మనం సమయం గురించి మాట్లాడుకుందాం.
15 నిమిషాలు మాత్రమే నేను తీసుకుంటాను. సో దాని కొరకు ప్రార్థన చేయడానికి అక్కగారు వస్తారు. అక్క ప్రార్థన చేద్దరండి. మీరేక తర్వాత మా అమ్మ వచ్చి కూడా ప్రార్థన చేస్తారు. రండి అమ్మ, మీరు రండి. అక్క రండి, ముగ్గురు ప్రార్థన చేయండి. అందరినీ భాగస్వాములు చేయాలని, అంతకంటే ఏం లేదు. ప్రార్థన అంటే ఏం చేయాలి మళ్ళీ చెప్పాలి. నేర్చుకోండి, అది నేర్చుకొని పోండి చాలు. ప్రార్థన అంటే మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఇవి నేర్చుకోండి చాలు. మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు నాన్న. ఉదయకాలం నుంచి ఇంతవరకు నాన్న మీ చిన్న బిడ్డల మధ్య మరి తోడుండి మీ దాసురాలు నిలవబెట్టి అనేకమైన నాన్న వాక్యాలు పాటలు వాళ్ళకి నైనా హృదయంలో ఉంచుకొని భద్రపరుచుకొని నైనా వాళ్ళ హృదయాలనైనా చిన్ననాటి నుంచే భయం భక్తి కలిగి ప్రభులో ఎదగడానికి సహాయం చేయండి. ప్రయాసతో నైనా చెప్తున్న ప్రతి బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. వచ్చిన ప్రతి బిడ్డనైనా ఒక్క మాటైనా హృదయంలో ఉంచుకొని వారు నాన్న దేవుని యందు భయము భక్తి కలిగి ఎదగడానికి కృప చూపండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. నైనా సంఘాన్ని దీవించండి, సంఘాన్ని అభివృద్ధి చేయండి. నైనా 2 రోజులనైనా మీరు తోడుండి ముందుండి నడిపించారు. మరి 3వ రోజున నాన్న చివరి రోజున మేము ఉంటుండగా ప్రభువా బిడ్డలకు అందరికైనా మంచి మనసు దయచేసి ప్రతి మాటను వాళ్ళ హృదయంలో ఉంచుకోవడానికి సహాయం చేయండి నాన్న. ప్రతి విషయంలో మీరు తోడుండి ముందుండి నడిపించండి నాయన. మీరు లేనిది నాన్న ఏది లేదు ప్రభువా. మీరుండి చక్కని నైనా జరిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ నాన్న ప్రతి ఒక్క బిడ్డనైనా జ్ఞాపకం చేసుకునండి. సండే స్కూల్ టీచర్లను జ్ఞాపకం చేసుకునండి, పెద్దలను జ్ఞాపకం చేసుకునండి, సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరినైనా పరిచర్యలో కొనసాగుతున్న ప్రతి బిడ్డను నాన్న మీ దయగల హస్తంతో ముట్టి స్వస్థపరిచి మంచి కావాల్సిన జ్ఞానము ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. వింటున్న మాకు గుణం జ్ఞాపక శక్తిని దయచేయండి. మరి ప్రభువ కూడికంతట్లో మీ తోడు మీ ప్రసన్నత ఉంచండి. మరి సాయంకాలం వరకు నైనా మీ భద్రత మీ దయ మీ కరుణ మాపై ఉంచుదరని మా కొరకు రానయ్యున్న మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదముల కాడ స్తుతించి ప్రార్థించి అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరి కళ్ళు మూసుకోండి. అందరి కళ్ళు మూసుకొని మోకాళ్ళు వంగితే ప్రార్థనలో ఉందాం. దయామయానికి స్తోత్రము తండ్రి. మరి ప్రభా ఈ చిన్న బిడ్డలను నాయన మరి తండ్రి ఇక్కడికి మీరు నడిపించినందుకే నీకు స్తోత్రంలో తండ్రి. మరి ప్రభా తండ్రి మరి ప్రభా ఇది 3వ రోజు నాయన మరి తండ్రి ఈ చిన్న బిడ్డలను మందిరానికి మీరు నడిపించి మరి నాయన మీ వాక్యం వినుటకు నాయన మరి తండ్రి పాటలు నాయన నేర్చుకున్నటకు తండ్రి మరి ప్రభా మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. మరి తండ్రి ఈ చిన్న బిడ్డలు నాయన మరి తండ్రి చిన్నప్పటి నుంచి నాయన మరి తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు నాయన వారి చదువుల్లో మరి తండ్రి మరి ప్రభా మీరు తోడుగా ఉండండి. వారి ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండండి నాయన. ఈ 3 రోజులు తండ్రి మరి ప్రభా నేర్చుకున్న వాక్యాన్ని నాయన మరి తండ్రి మరి ప్రభా మర్చిపోకుండా నాయన వారి హృదయంలో భద్రపరుచుకొని తండ్రి మరి ప్రభా చిన్నప్పటి నుంచి మీ వాక్యమందు మరి తండ్రి మీ దయ ఎందు మనుషుల దయ ఎందు ఈ చిన్న బిడ్డలను నాయన మరి తండ్రి మరి ప్రభా చదువుల్లో తోడుగా ఉండి ఆరోగ్యము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి తండ్రి మరి ప్రభా ఈ 3వ రోజు మరి తండ్రి మరి ప్రభా ఈ మీటింగ్ అంతట్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. మరి ప్రభా మరి నాయన మరి తండ్రి మరి ప్రభా మధ్యాహ్నం జరగబోయే కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మరి తండ్రి ఈ మీటింగ్కు సహకరించిన పెద్దలందరి కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రభా మరి తండ్రి ఏది కొదువు లేకుండా మరి తండ్రి మరి ప్రభా మీరు మరి నాయన మీరు దయచేసినందుకే నీకు స్తోత్రములు నాయన. మరి తండ్రి మీరు ఇంతవరకు చేసిన మేళ్ళన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.